రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. దాని తర్వాత దిల్ రాజు కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో. మరి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణతో మాట్లాడదాం. రమణ, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏం ప్రస్తావించారు దిల్ రాజు? చేసుకోవడానికి ఈరోజు ఈ భేటీ జరిగిందనేటువంటి ఒక కామెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఐటీ ఫార్మాలతో పాటు అంటే అంత ప్రాధాన్యత ఇచ్చే రంగం ఏదైతే సినిమా రంగమే, అంత ప్రియారిటీ మేము సినిమా రంగానికి ఇస్తున్నాం, ఎక్కడ కూడా సినిమాని తక్కువ చేసి చూడలేదు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సినిమాలకు టికెట్ ధర పెంచుకోవడం కోసం కావచ్చు, మిగతా వాటికి 8 సినిమాలకు సంబంధించిన జీవోలను కూడా తమ ప్రభుత్వం జారీ చేసింది. గతంలో కూడా తెలుగులో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సక్సెస్కు ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలుగు ఇండస్ట్రీ చాలా అభివృద్ధి సాధించింది. దాన్ని కంటిన్యూ ఖచ్చితంగా మేము చేస్తామని కూడా అని చెప్పారు. కేవలం ఎక్కడికో అంటే పరిమితం చేయకుండా, ఇక్కడ తెలుగు సినిమాలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి, ఆల్రెడీ మనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాయి. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా హైదరాబాద్ అయితే చాలా మంచి సిటీ. ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ ప్రధాన నగరాల్లో హైదరాబాద్కు ఉన్న ఒక భిన్నమైన వాతావరణం ఖచ్చితంగా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలీవుడ్ ఎదగడానికి ముంబై ఎంత కారణమైందో అట్లాగే హైదరాబాద్ కూడా ఆ విధంగా ఆ సినిమా అభివృద్ధి కోసం ఇక్కడ కృషి చేస్తాం. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సహకారం మాకు కూడా అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్స్ అన్ని కూడా కేవలం చట్టరీత్యా తీసుకున్న చర్యలు తప్ప అది కేవలం ఎవరిపైన కక్షపూరితంగా తీసుకునేవి కాదు. దిల్ రాజుకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వడానికి కారణం కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు కాబట్టి మేము దిల్ రాజును కూడా అంటే సినిమాకు సంబంధించి సినిమా రంగంలో కీలకంగా ఉన్నటువంటి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్తో మేము ఆ పదవి మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాం. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే విధంగా మేము సహకారాన్ని అందిస్తాం. ఈ సమయంలో ప్రభుత్వం కూడా గంజాయితో పాటుగా ఇంకా అనేక అయితే ప్రస్తుతం రాష్ట్రాన్ని పీడిస్తున్నాయి అలాంటి సామాజిక అంశాలపై కూడా ఇండస్ట్రీ ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు. వచ్చే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టే విధంగా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా అంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టే విధంగా ప్రపంచ స్థాయిలో సినిమాలు ఇక్కడ నిర్మించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దానికి సంబంధించిన ప్రస్తుతం ఆ కృషి జరుగుతోంది. కేవలం ఇవే కాదు, తమ ప్రభుత్వం అనేక రకాలుగా ఇటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనేక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేశాం. వాటిలో తీవ్రంగా కృషి చేస్తున్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవే కాకుండా ఇటు స్పోర్ట్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత పెద్ద దేశంలో ఆల్రెడీ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించే పరిస్థితిలో కూడా మనం లేం కాబట్టి దానికి సంబంధించి మేము కృషి చేస్తున్నాం. అట్లా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రపంచ స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీకి ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక మంత్రి సంఘం ఉపసంఘాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా పెద్దలకు హామీ ఇచ్చారు. మంత్రి సంఘం ఉపసంఘం ఏర్పాటు చేసి తద్వారా ఏం చేయాలి, ఎట్లా చేయాలనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గద్దర్ అవార్డ్స్ పేరిట సినిమా రంగాన్ని ప్రోత్సహించే విధంగా, నటుల్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తుంది. అయితే కొన్ని సూచనలు కూడా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు చేశారు, వాటికి కూడా ఆయన ఓకే చెప్పారు. కానీ ప్రస్తుతం చర్చ జరుగుతుందో ముఖ్యంగా ఆయన ముందుగానే చెప్పినట్టు చేస్తుంది. బెనిఫిట్ షో అయితే ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోస్కు అనుమతి లేదని చెప్పడం కావచ్చు. తర్వాత టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో అయితే హామీ ఇచ్చినట్టుగా అయితే తెలియట్లేదు. దానికి సంబంధించి ఇటు సినిమా పెద్దలు కానీ ఆ ప్రభుత్వం తరఫున కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రకటనలో ఎక్కడ కూడా లేదు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తుందని మాత్రం స్పష్టం చేశారు. రైట్, థాంక్యూ రమణ.